ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మామిడి తోటని అయితే మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇది స్టార్టింగ్ కొన్ని పిక్స్ తీసుకున్నాం, వెదర్ బాగుంది కదా అని చెప్పేసి. చాలా బాగుంది. పచ్చని తోటల్లో ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. నిజంగా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడైనా పచ్చగా తోటలు ఉన్నప్పుడు తీసుకుంటే ఆ వెదర్కి నెక్స్ట్ ఆ క్లైమేట్కి చుట్టూ పచ్చదనం చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇవి కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నాం. ఇప్పుడు మా అబ్బాయి ఎలా కూర్చున్నాడో మేము అలాగే కూర్చొని మామిడికాయలు గట్రా తినేవాళ్ళము. అలాగే జీడి పళ్ళు ఉంటాయి అన్నమాట. సో మీకు అది కూడా వీడియో వీలైతే చూపిస్తాను. మేమైతే ఇప్పుడు తోటకైతే వచ్చేసాము. మా అమ్మగారు, మా నాన్న, నేను వచ్చామన్నమాట, మా హస్బెండ్. సో ఎప్పుడు కూడా మేము మే ఎండింగ్ వరకు మామిడికాయలు అయితే తెంపమన్నమాట. సో ఎప్పుడు కూడా, ఎందుకంటే అవి బాగా పలకబారాకే తెంపుతాము. మేబీ ముందే తెంపిసి చాలామంది మొగ్గ పెడతారు ఏవైనా మందులు వేసి. మేము అలా చేయమన్నమాట. అవి న్యాచురల్గా పండేస్తాయి. ఇంకా కొన్ని రోజులు అన్నప్పుడే తెంపుతామన్నమాట. ఇంకొక 3 డేస్లోన అలాగా ఆ టైంలోనే ఇక్కడ మందాసారనమాట. అందుకే వంట చేసుకున్నారు. మంద వేయడం, ఎరువులు వేయడం ఇంతే. ఓన్లీ ఎరువులు అంటే గత్తం మాత్రమే, ఇంకేమీ వేయరనమాట. ఇలాంటి న్యాచురల్ ఫుడ్ ఏదైనా దొరుకుతుంది ఎక్కడైనా కల్తీ లేదంటే అది పల్లెటూరులోనే దొరుకుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే మ్యాక్సిమం ఎరువులు అనేవి చాలా తక్కువ వేస్తారనమాట. సో సిటీలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎరువులు లేకుండా ఏది దొరకదనమాట. అందరికీ ఒక కళ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏదైనా మనదనేది ఉండాలి అని. మనదైనా సొంత ఇల్లు కానీ చిన్న పొలమైనా ఏదైనా ఉండాలని ప్రతి పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఆ కళ ఉంటుంది అనమాట. దాని వాల్యూ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఇలాంటివి అమ్మేసి రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళకి అటు వాల్యూ తెలియదు అనమాట. ఈ భూమి వాల్యూ, భూమాత వాల్యూ అనేది మనకి మాత్రమే తెలుస్తుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే అటు వాల్యూ ఏంటి, ఆ పంట వాల్యూ ఏంటి అనేది. అది ఏ పంట అయినా సరే, అది ఎంత కష్టమైన రాబడి వచ్చినా రాకపోయినా రైతు అనేవాడు పండిస్తూనే ఉంటాడనమాట. అదొక సంతృప్తి అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, చేచాచి అడగక్కర్లేదు. తన కష్టం మీద పండించుకొని తినొచ్చు, అవి ఎన్ని వచ్చినా సరే. అలాగే మాకు కూడా ఉండేది. ఎందుకంటే మేము ఒక రైతు బిడ్డలమే కాబట్టి ఎప్పుడు కూడా మా సొంత కళ అనమాట. ఒక చిన్న సొంత ఇల్లు ఉండాలి, చిన్న తోటలు ఉండాలి. మా పిల్లలు వేరే వాళ్ళ తోటలోకి వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఎవరైనా పిలిచి మనకి పండో కాయో ఇస్తారు, కానీ మనం ఇలా స్వతహాగా అందరము కలిసి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేసి మన చెట్టు కాయలే తెంపుకొని తినలేము కదా. అలాగే మాకు ఉండాలని ఆ కళను అలాగా చిన్నగా నెరవేర్చుకున్నాం అనమాట. ఇవే తోటలు మా ముత్తాతలు అమ్మేశారు. సో లాస్ట్కి మేము తెంపామన్నమాట. మా తోటల్లో ఎక్కువ రసాలు, బంగినపల్లి అండ్ ఇది సువర్ణరేఖ ఉన్నాయన్నమాట. సో చిన్న మొక్కలే కానీ మాకు సరిపోతాయి అనమాట, మేము తినగలిగినంత అనమాట. సో అలాగే మరీ ఎక్కువ కాదు, ఎక్కువ జీడి ఉందన్నమాట. కొత్తగా వేసిన మొక్కలే మామిడి మొక్కలు, అవి మాత్రమే ఉన్నాయి. సో ఈ జీడి ఆల్రెడీ మీకు కాపు చూపించాను అనమాట. ఎక్కువ పెద్దగా రాబడి రాదు, కానీ ఉండాలి మనకు. ఇప్పుడు వరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేలో ఏ పంట ఉండదు, అది జీడి మాడి తప్ప. సో వేసవిలో మా ఊరికి వేసవి పంట వచ్చేసి జీడి మాడి అనమాట. మా చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చేవి కదా, అప్పుడు ఎక్కువగా ఈ చెట్టు ఉన్నాయి కదా, ఈ జడ్ల మీద కూర్చొని మేము ఒలిగించుకునే వాళ్ళము. ఈ మామిడికాయలు అవి తినేవాళ్ళం అనమాట. ఇది చెట్టు పండు, ఇప్పుడు తిని చూపిస్తాం చూడండి. చాలా బాగుంటుంది. ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుంది ఫ్రెండ్స్, చెట్టు పండు తినే అదృష్టం మనకు ఉండదు కదా. బయట మనం కొనుక్కుంటాము, కానీ వాళ్ళు మందులు వేయలేదని చెప్తారు, కానీ మందులు వేస్తారో లేదో మనం చూడము. కానీ మన స్వతహాగా మన చెట్టు పండు మనం తింటే ఆనందమే వేరు కదా. అందరికీ అదృష్టం కలగదు. దేవుడు కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి లేదనమాట. ఇచ్చిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఈ రోజుల్లోన మనం బయట కొనుక్కుంటే దొరుకుతాయి, కానీ మన స్వతహాగా మనము తెంపుకుని తినేది వేరనమాట. ఆ ఆనందమే వేరు. చెప్పాను కదా, ఆ ఆనందం ఒక రైతుకి మాత్రమే దక్కుతుంది అనమాట. మాకైతే రాబడి పెద్ద వేల్లో రాదనమాట, అట్లీస్ట్ వేలల్లో కూడా రాదు, కానీ తోట అంటూ ఉంది మనకంటూ. ఇప్పుడు అందరూ టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తారు. మాకంటూ టూరిస్ట్ ప్లేస్లు ఏంటంటే ఈ జీడిమాడి తోటలే అనమాట. పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా, అందరము ఒక దగ్గరికి వెళ్ళాలన్నా ఈ తోటలకే వెళ్తామన్నమాట. పెద్దవాళ్ళు అనేవి పిక్కలు తెంపడం, కాయలు కాయడం చేస్తారు. పిల్లలు వాళ్ళ జంటల మీద కూర్చొని తినడం అలా చూస్తుంటారనమాట. సో అలాగా ఎప్పుడు కూడా ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్లు అంటే ఎక్కడికో వెళ్ళడం, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. మాకు టూరిస్ట్ ప్లేస్లు అంటే ఇవే. కంపల్సరీగా మేము వస్తాం ఎక్కడున్నా సరే. జీడి కాపప్పుడు వస్తాం, మామిడి కాపప్పుడు కూడా వస్తాము. ఇది సువర్ణరేఖ అనమాట. సో దీని పేరు, ఈ మామిడి పండు పేరు సువర్ణరేఖ అనమాట. దీనికి కూడా చెట్టు పళ్ళు దొరికాయి. మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి. అలాగే మాకు 2 జీడిపళ్ళు కూడా దొరికాయి, అక్కడే తిన్నామన్నమాట.
సో అదో ఆనందం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. చెట్టు నుంచి తీసుకొని ఇప్పుడున్న రోజుల్లో మనకి అది దొరకదనమాట. సో మా సొంత కళ మేము కొద్దిగా కష్టపడి నెరవేర్చుకున్నాము. ఇప్పట్లో అయితే మేము కొనలేము, అప్పట్లో ఎలాగో అయిపోయిందనమాట. సో ఇది అంతా కూడా మా జీడి అనమాట. మధ్యలో మామిడి మొక్కలు కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం ఎక్కువ కాపులేదు, ఈ సంవత్సరమే కాదు 3-4 ఇయర్స్ నుంచి లేదు, కానీ పర్వాలేదు. ఇప్పుడు మా పిల్లలు చూడండి, మేము అయితే వచ్చాము, మా పిల్లలు తీసుకురాలేదు. పెరట్లోనే ఈ తోట అనమాట. మళ్ళీ మా నాన్నగారు మా పిల్లలు తీసుకొని వచ్చారనమాట. చూడాలి చూడాలి అంటే ఎప్పుడు వాళ్ళే కూడా తీసుకొస్తాము, ఈసారి తీసుకురాలేదు, ఎండ ఉంటుందేమో అనుకున్నాము. సడన్గా మబ్బేసింది అనమాట. అందుకే వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. మళ్ళీ పిల్లలు పంపించామన్నమాట. వాళ్ళు కూడా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి అప్పుడు వాళ్ళకి ఫోన్ ఇచ్చి పంపించామన్నమాట. ఏదైనా అవసరమైతే కాల్ చేస్తారని. వాళ్ళు వీడియో తీశారనమాట, అది కూడా యాడ్ చేశాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి. మీకు సొంతంగా ఏదైనా ఇలాంటివి ఏవైనా ఫామ్స్ ఉంటే చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. సో మా మ్యాంగో ఫామ్ అండ్ క్యాజీ ఫామ్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వెదర్ బాగుందని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మా అబ్బాయి ఎలాగా కూర్చున్నాడో అప్పుడు నేను కూడా అలానే కూర్చుండేదాన్ని, నేను మా తమ్ముడు ఆ చెట్ల మీద కూర్చొని తినేవాళ్ళం అనమాట. అదే గుర్తొచ్చింది, అందుకే ఆ ఫొటోస్ని కూడా మెమొరీగా ఉంటుందని యాడ్ చేశాను అనమాట. సో ఇదే పలవల చెట్టు అంటారనమాట. ఇవి చిన్నగా మనం చిన్నపిల్లలమైనా కూర్చోగలం అనమాట, కూర్చున్నా పడిపోమన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్